అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ భాగవతుల సీతాకుమారి గారు రచించిన కీలు బొమ్మ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. భారతి, భారతి, త్వరగా రా. వంటింట్లో ఉన్న నాకు ఆ పిలుపు అందున అంత గట్టిగా అరుస్తున్నట్టు పిలవటం వింతగా అనిపించింది. ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా గట్టిగా మాట్లాడారు అనిపిస్తే ఆ రోజు వాళ్ల పని అయిపోయినట్టే. అటువంటి మనిషి ఆయనే అలా పిలవటం. ఏంటండి అలా కేకలేస్తున్నారు? గబగబా చెయ్యి కొంగుకు తుడుచుకుంటూ వచ్చి అడిగాను. ఎప్పుడు ఆ వంటింట్లో కూరుకుపోతావేమిటి? అర్జెంటుగా ఓ 2 పాత చీరలు 2 జాకెట్లు పట్టుకురా, త్వరగా అంటూ తొందర పెట్టారు. అలా పిలిచినందుకే ఆశ్చర్యపోతుంటే ఈ పురమాయింపేమిటో అడిగే ధైర్యం లేదు. ఆయనంటే భయమని కాదు, అనవసరంగా మాట్లాడటం, అక్కర్లేని పనుల జోలికి పోవటం ఆయనకు అలవాటు లేదన్న విషయం మా అందరికీ తెలిసినదే. మారు మాట్లాడకుండా తీసుకొచ్చాను. అవి తీసుకెళ్లి ఆ గేటు బయట అరుస్తున్న ముష్టిదానికి గేటు దగ్గరికి వెళ్లిన నేను నిర్ఘాంతపోయాను. ఓ పాత లుంగి గుండెల దగ్గర నుంచి మోకాళ్ళ కింద దాకా చుట్టుకొని చేటలో కళ్ళైనా తెరవని ఓ పసికందును పట్టుకొని అడుక్కుంటుంది ఆ బిచ్చగత్తె. పిల్లవాడికి బట్టల్లేవు సరే, ఎంత బిచ్చగత్తైనా ఈ నగ్న ప్రదర్శన ఏమిటి? మరీ నాశనమైపోతుంది లోకం. ఆశ్చర్యం నుంచి తేరుకొని తెచ్చిన బట్టలు దాని దగ్గర పడేశాను. ఆడదానివి కావు, సిగ్గెలాగో లేదని కనబడుతూనే ఉంది. బుద్ధైనా ఉండద్దు. ఆ చాట అక్కడ పెట్టి ఆ చీర కట్టుకుని మరిపో, గదమాయించినట్టు అన్నాను. బట్టలు తీసుకుని ఓ వెకిలి నవ్వు నవ్వి అది వెళ్లిపోయింది. ఆ నవ్వెందుకో నాకు వెగటుగా అనిపించింది. మా గేటుకి ఎదురుగా ఓ చాకిలివాడు కొట్టు పెట్టుకున్నాడు. అక్కడెప్పుడూ ఓ 1/2 మంది పనిలేని సన్నాసులు ఉంటారు. వాళ్లలో వాళ్లు చెత్త జోకులు వేసుకుంటూ పళ్ళెకిలిస్తూ ఉంటారు. కాస్త అందంగా ఉన్న అమ్మాయి అటుగా వెళ్లటం తటస్థిస్తే ఏవో పిచ్చిపాటలు పాడుతూ ఉంటారు. ఇదో పెద్ద న్యూసెన్స్గా తయారైంది. కాని ఆ రోజెందుకో అంత పొద్దున్నే తగలడ్డారు ఆ పనికిమాలని సంత అనుకుంటూ లోపలికొచ్చేశాను. ఆయన ముఖం చూడాలంటేనే సిగ్గుగా ఉంది. పూర్వం చక్కగా పెద్ద పెద్ద ఇళ్లుండేవి. చుట్టూ ఖాళీ స్థలం, ముందు పూల మొక్కలు, వెనకవైపు కూరగాయల మొక్కలు, పాదులు అవి ఉండేవి. పొద్దున్నే లేచి బాలసూర్యుని లేత కిరణాలు హాయి గొలుపుతూ ఉంటే నెమ్మదిగా ఏ కీర్తనో పాడుకుంటూ పూజ కోసం పూలు కోసుకుంటుంటే ఎంత బావుండేదో. రాన్రాను జనాభా పెరిగిపోయి విశాలమైన ఇళ్లకు మారుగా ఇరుకుగా ఉన్న ఫ్లాట్లలో నివసిస్తున్న వారి పాటలు ఏమని చెప్పుకోవాలి? చక్కని గాలి, హాయి గొలిపే వెలుతురు ఎటూ లేవు. శాంతియుత వాతావరణమే కరువైపోయింది. ఉదయాన్నే లేచి కమ్మని కాఫీ తాగుతూ హాయిగా పేపర్ చదువుకుందామనుకునే కనీసపు కోరిక కూడా గగన కుసుమమే అయిపోయింది పట్టణవాసులకి. టీవీలు, టేప్ రికార్డర్లు హోరెత్తించేస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు సీడీలు వగైరాలు కొత్తగా సరఫరా అయ్యాయి. ఎటువైపు నుంచి చూసినా విపరీతమైన ధ్వనులు. ఈ ధ్వని కాలుష్యం పోయేదలా? ఇవన్నీ ఇలా ఉండగా మేమేనా తీసిపోయింది అన్నట్టు దేవాలయాలను డబ్బు సంపాదించే సాధనాలుగా భావించే ఆలయ కర్తలు 5 గంటల నుంచే మైకులు పెట్టి క్యాసెట్లతో హోరెత్తించేస్తున్నారు. తమకు రాని మంత్రాలతో, పూజా విధానంతో పూజలు చేయించుకుందామని ఆలయానికొచ్చే భక్తులకు నిరాశ ఎదురవుతుంది. మంచి జీతమిస్తే కాని డొక్కశుద్ధి ఉన్న అర్చకులు రారు. ఎవరో సామాన్యుణ్ణి నామకహ అర్చకుడుగా పెట్టి క్యాసెట్లతో కాలం గడిపేస్తున్నారు వ్యవస్థాపకులు. అన్ని దేవాలయాల్లో అలానే ఉంది అనడానికి వీల్లేదు, కానీ ఎక్కువ చోట్ల మాత్రం ఇలాగే ఉంది. కాలింగ్ బెల్ మ్రోగటంతో ఆలోచనలకు స్వస్తి చెప్పి తలుపు తీశాను. ఆంటీ, బట్టలుంటే వెయ్యండి, మా అమ్మ రేవికెళ్తుందట. చాకలి పిల్ల ఎదురుగా నించొని ఉంది. అసలే చిరాగ్గా ఉన్న నాకు ఒళ్ళు మండిపోయింది. ఆంటీ ఏమిటి ఆంటీ? అమ్మ అని పిలవలేవు? నా చిరాకంతా ధ్వనించింది ఆ మాటలో. అమ్మ అంటే అంతా కోప్పడుతున్నారమ్మా. మేము అమ్మమ్మలాగా కనబడుతున్నామా అంటున్నారు. అందుకే అలా పిలిచానమ్మా. చాకలి పిల్ల మెల్లగా బదులు చెప్పింది. పోనీలే, వాళ్ళని అలానే పిలు, నన్ను మాత్రం అమ్మ అనే పిలు, సరేనా? సౌమ్యంగా అన్నాను. కూరలమ్మేవాళ్లు, పాత బట్టలు తీసుకుని స్టీల్ గిన్నెలిచ్చేవాళ్లు ఇలా ఒకరేమిటి, అందరూ అందరినీ ఆంటీ అని పిలవటం ఓ ఫ్యాషన్ అయిపోయింది. పొట్ట చించితే అక్షరం ముక్కుండదు. ఇతరుల ఇళ్లలో పాచిపని చేసుకుని బ్రతుకు వెళ్లమారుస్తూ ఉంటారు. పిల్లల చేతి మాత్రం మమ్మీ, డాడీ అని పిలిపించుకుంటుంటారు. ఇదెక్కడ వ్యామోహమో! అమ్మ అనే పిలుపులో కమ్మదనం ఇతర మాటల్లో ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మ అన్న మాటలో గౌరవం ఉంది, ఆత్మీయతతో కూడిన గాంభీర్యం ఉంది.
మంచి భాష, చక్కటి నుడికారము గల కమ్మని తెలుగు భాషని వదిలి ఈ ప్రాకులాట ఎందుకో అర్థం కాదు. ఆ రోజంతా అస్తవ్యస్తంగా ఉంది. పొద్దున్న లేస్తూనే మంచి వార్త విన్నా, మంచి వాళ్లతో మాట్లాడినా ఆ రోజంతా హాయిగా గడుస్తుందని, అలా కాక ఏ దుర్వార్తో వింటే ఇక రోజంతా అంతే అని అంటారు పెద్దలు. ఎందుకో నాకు నమ్మబుద్ధి కాదు. జరుగుతున్న సంఘటనల ప్రభావం మనపై ఉంటుందన్నది కొంతవరకు సహజమే కావచ్చు. కానీ మనసుదే ముఖ్యమైన పాత్ర. పనికిమాలని విషయాలను పక్కకు నెట్టి మంచివాటిని మననం చేసుకునే శక్తి మనసుకి ఉన్నప్పుడు ఏదో ఒక సంఘటనని అన్నింటికీ కారణం అనుకోవటం సరికాదేమో. ఆ మనస్సు మన మాట విననప్పుడే మొదలవుతుంది అసలు చిక్కంతా. మనసుని వశం చేసుకోవటం మహామహులకి చేతకాదు అంటారు. ఇహ సామాన్యులకి సాధ్యపడుతుందా? అర్థం లేని ఆలోచనలతో ఆ రోజంతా అలానే గడిచిపోయింది. మరునాటి ఉదయం లేస్తూనే, పరమాత్మ, నిన్ను ధ్యానిస్తూ నీ విషయాలనే మననం చేసుకుంటూ ఉండేలాగా అనుగ్రహించు తండ్రి అని దండం పెట్టుకుని మంచం దిగాను. మళ్లీ పేపరు, కాఫీ అంతా మామూలే. 10 గంటలవుతుండగా అంతా ఎవరి దారిని వారు వెళ్లిపోయారు. ప్రశాంతంగా కూర్చొని తలత్ మొహమ్మద్ క్యాసెట్ పెట్టుకుని పాటలు వింటూ సేద తీరుతున్నాను. నిజానికి ఆ గాయకుని పాటలు రాత్రి 10 గంటల వేళప్పుడు నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో వినగలిగితే ఆ ఆనందం, అనుభూతి పొందవలసిందే కాని మాటల్లో చెప్పడం సాధ్యపడదు. ఓ 4 నెలల తర్వాత అనుకుంటా, ఓసారి మేము పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఊరి పొలిమేరలోకి వచ్చిన తర్వాత కారు ఆగిపోయింది. సమయం సాయంత్రం 6 కావస్తోంది. అందరూ అలసిపోయారు. పెళ్లికి వెళ్లి చేసిందేమీ లేదు నిజానికి. కానీ కామా ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడుతుండటం వలన కూడా విపరీతంగా అలసిపోతారు. ఎప్పుడు ఇంటికి వెళదామా, హాయిగా ఓ 15 గంట సేపు స్నానం చేసి కమ్మని కాఫీ తాగి సేద తీరుదామా అనుకుంటున్న మాకు ఈ కారు సడన్ బ్రేక్ వేసింది. విసుగ్గా నలువైపులా చూస్తే ఓ చక్కని పార్కు ముందు ఆగాము అన్న విషయం కొంత ఊరట కలిగించింది. జబ్బార్, ఏమైంది? కారు ఎందుకు ఆపావు? అడిగారు ఆయన. కారుకేం కాలేదు సార్, పెట్రోల్ అయిపోయింది. అది ముందే చూసుకోవద్దు? అంతా తొందరపడుతుంటే దారిలో పోయించుకుందాం అనుకున్నాను అమ్మగారు. అది నానెత్తి మీదకే వచ్చింది. నువ్వెప్పుడు ఇంతే భారతి, నీకు భరోసా ఎక్కువ. తానన్నది నిజం కాదని, ముందు చూపు నాకే ఎక్కువనే ఆయనకు తెలుసు. కాని అసలే అలసటతో విసుగ్గా ఉన్నప్పుడు తప్పదు, భరించాల్సిందే. పూర్వం భరించేవాడు భర్త అనేవారు. ఇప్పుడది మార్చాలి. అన్నీ భరించవలసింది భార్య అనుకుంటే సరిపోతుందేమో. అంత విసుగులోనూ ఇదేదో బాగుందే అనిపించి నవ్వొచ్చింది. సాబ్, దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉందేమో చూసొస్తాను అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా పరిగెట్టాడు జబ్బార్. మంచివాడు. పరిస్థితుల్లో సరిగ్గా అర్థం చేసుకుని ప్రవర్తించే నేర్పు భగవంతుడు వాడికిచ్చిన వరం. భగవంతుడు వాడికి వరమిచ్చాడు సరే, కానీ మన గీత బావుండద్దు? నా మనసు మూలిగింది. దానికి ఏం పనిలేదు. అవకాశం లభించినప్పుడల్లా నన్ను తికమక పెట్టడమే అది నాకు చేసే సహాయం. అదృష్టమో దురదృష్టమో, జబ్బార్ 1 గంట దాకా తిరిగి రాలేదు. కారులో కూర్చోలేక దిగి అటు ఇటు తిరగసాగారు మా వారు, పిల్లలు. అలా తిరిగి ఓపిక కూడా లేని నేను మాత్రం అటుపక్క కొంచెం దూరంలో ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చొని చుట్టూ పరికించసాగాను. 3 గజాల దూరంలో ఎవరో జంట నిలబడి మాట్లాడుకోవటం వినబడింది. నా ప్రమేయం లేకుండానే నా చెవులు వారి మాటలు వినసాగాయి. ఓ 2 నిమిషాల్లో అర్థమైపోయింది. వారేదో బేరం సెటిల్ చేసుకుంటున్నట్టు, కుదిరినట్టు ఉంది. మాటలు మానేసి వారిద్దరూ కలిసి నేను కూర్చున్న బెంచి ముందు నుంచి వెళ్లిపోయారు. అతడు చెప్పుకోతగ్గట్టు లేడు, కానీ ఆ స్త్రీ మాత్రం చూడగానే చక్కగా ఉంది అనిపించింది. జీన్స్ ప్యాంటు, లెమన్ ఎల్లో టీషర్టు, షాంపూ అడ్వర్టైజ్మెంట్ కోసమా అన్నట్టు విరబూసుకున్న జుట్టు అత్యాధునికంగా ఉంది. నా ముందు నుంచి వెళుతుండగా ఆ అమ్మాయి ఏదో అనడం, వాళ్ళిద్దరూ వెకిలిగా నవ్వుకోవటం జరిగింది. నేనొక్కసారిగా ఉలిక్కి పడ్డాను. ఆ గొంతు ఎక్కడ విన్నాను? ఎక్కడా? నాకు సమాధానం దొరకక మునిపే జబ్బార్ పెట్రోల్ టిన్నుతో వచ్చేశాడు. విసుగ్గా ఉన్న మేము గమనించలేదు. ముందు చూపుతో ఆ టిన్ను తీసుకెళ్లడం అదే అతని ప్రత్యేకత. అందుకే అతనంటే మా అందరికీ ఇష్టం. కారు కదలటంతో ఇల్లు, షవరు, కాఫీ జ్ఞాపకం రావటంతో నా ఆలోచనలకు బ్రేక్ పడింది. బోనాల పండగ సమయంలో రష్ ఎక్కువగా ఉంటుందన్న భయంతో గుడికి వెళ్ళను, కానీ కాస్త ముందో వెనక వెళ్లి అమ్మవారికి పసుపు, కుంకుమ, పళ్ళు, రవికెల గుడ్డ మొదలైనవన్నీ ఇచ్చిరావటం నాకు చాలా ఏళ్ల నుంచి ఉన్న అలవాటు.
ఆ ఏడాది కూడా అలానే పండుగ అయిపోయిన 4వ నాడు యథాప్రకారం అన్నీ తీసుకుని అమ్మవారి గుడికి వెళ్ళాను. ఇరుకు సందు కావడం వలన కొంచెం దూరంలో కారు ఆపేశాడు మా జబ్బర్. నేను మెల్లగా వెళ్లి సింహద్వారం దగ్గర గడపను తాకి దండం పెట్టుకుని లోపలికి అడుగు వెయ్యబోయాను. ఎంతోమంది భక్తులు దాటి వెళ్లే గడపకి దండం పెట్టుకుంటే పుణ్యమని ఎప్పుడో చిన్నతనంలో మా అమ్మ చెప్పింది. అదీ కాకుండా గడపని మనం మహాలక్ష్మి అని, గౌరీదేవి అని భావిస్తాము. పసుపు కుంకాలతో పూజిస్తాము. ఇంతలో లోపల ఎవరో అస్పష్టంగా మాణిక్య వీణం ముపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసం అంటూ శ్యామలా దండకంతో అమ్మవారిని కీర్తిస్తున్నారు. నాకది శుభసూచకం అనిపించింది. సంతోషంగా అడుగు ముందుకు వేశాను. ఆవిడ ఎవరో కాని లేత ఆకుపచ్చ రంగు నేత చీర కట్టుకుంది. చక్కటి సిగలో ఓ చామంతి పువ్వు కొంగు నిండుగా కప్పుకొని ఉంది. ఎంతో నెమ్మదిగా చదివినా కంఠంలో మాధుర్యం నన్ను ముగ్ధురాల్ని చేసింది. అమ్మవారిని అర్ధనిమీలిత నేత్రాలతో స్తుతిస్తుంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్టు భక్తితో ధ్యానిస్తున్నామని చూడగానే నాకు షాక్ కొట్టినట్టయింది. ఈమెనెక్కడో చూశాను. ఎక్కడ చూశాను? ఆ గొంతు సుపరిచితంగానే అనిపించింది. కాని ఇంత శ్రావ్యంగా కీర్తించటం ఏమిటో అంత అయోమయంగా ఉంది. నేనిలా తికమక పడుతుండగానే, అమ్మగారు బావున్నారా అంటూ ఆమె పలకరించింది. నేనింకా షాక్ నుంచి తేరుకొనే లేదు. నేనమ్మా, చేటలో పసివాడిని తీసుకొని అడుక్కున్నదాన్ని. ఈ చీర మీరిచ్చిందేనమ్మా ఆమె అంటుంటే నాకు నోట మాట రాలేదు. అప్పుడు చూశాను. అవును, ఆ చీర నేనిచ్చిందే. ఆనాటి ఆ రూపం, ఈనాటి ఈ ధ్యానం ఏమిటి అంత అగమ్యగోచరంగా ఉంది? ఒక మనిషి ఇన్ని రూపాల్లో. అయితే ఆ రోజు పార్కు దగ్గర కనబడ్డది కూడా నేనేనమ్మా. 100 మందిలో ఉన్నా మిమ్మల్ని ఇట్టే గుర్తుపట్టగలను. అందరూ నన్ను చూసి వెకిలి వేషాలు వేయటం, వస్తావా అని అడగటం, నా అందాన్ని పొగట్టం, దాన్ని అనుభవించాలని కోరుకోవటం ఇవన్నీ మామూలే. వాళ్ళ దృష్టిలో నేనొక కీలు బొమ్మని. వాళ్ళు ఆడించినట్టుగా ఆడేదాన్ని. ఇంకా ఆడవాళ్ళైతే చెప్పనక్కర్లేదు. అడ్డమైన తిట్లు తిట్టి దుమ్మెత్తి పోస్తారు. మరి నన్నెందుకు గుర్తుపెట్టుకున్నావు? ఆప్యాయంగా పలకరించావు. నేను కూడా కేకలేశాను కదా మరి. కుతూహలంగా అడిగాను. మీరు నాకు ఆడదానన్న విషయం గుర్తు చేశారు. సిగ్గు ఆడదానికి ఉండవలసిన ముఖ్య లక్షణమని బోధించారు. ఒళ్ళు కప్పుకోవడానికి బట్టలిచ్చారు. ఆకలి వేస్తే అన్నం పెట్టి కట్టుకోవడానికి బట్టలిచ్చి సరైన నడవడి నేర్పి బుద్ధి చెప్పేదే అమ్మ. మీరు నాకు అమ్మలాగా కనబడతారు. అందుకని మిమ్మల్ని గుర్తుంచుకున్నాను. గుండెలో పదిలంగా దాచుకుంటాను. ఇంత చక్కగా మాట్లాడుతున్నా, తెలివితేటలున్నాయి. మరి ఇంత నికృష్టమైన జీవితం ఎందుకు గడుపుతున్నావు? నా జీవన విధానం నా చేతిలో లేదు కాబట్టి, దాన్ని నడిపే నియంతలు వేరే ఉన్నారు కాబట్టి, వారు నన్ను చావనివ్వరు, నాకు నచ్చిన విధంగా బ్రతకనివ్వరు కాబట్టి. నిట్టూర్చింది ఆమె. నా గుండెనెవరో పిండినట్టు అనిపించింది. అటువంటి దౌర్భాగ్యుల చేతిలో ఎలా చిక్కుకున్నావు? ఇది వరకటి కోపం పోయి ఆమె ఎడల సానుభూతి కలిగింది నాకు. నేను పెరిగింది అటువంటి వారి మధ్యే. ఎక్కడ పుట్టానో, తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. ఫుట్పాత్ మీద పెరిగాను. ఊహ తెలిసేసరికి ఒక దాదా అడ్డాలో బంధించబడ్డాను. మురికి కూపంలోని బ్రతికయింది. మరి ఆ పిల్లవాడు నా బిడ్డ కాదు. నేనసలు తల్లినే కాదు. కానివ్వరు. వాళ్లే ఎవరో బిడ్డని తెచ్చిచ్చి అలా దరిద్రంగా వెళ్లి అడుక్కురమ్మని పంపుతారు. ఎవడో కోరుకుంటాడు, ఇంకెవడో కుదురుస్తాడు. నేను రోబోట్లాగా ప్రవర్తించాలి. దాదాకి డబ్బు ముట్టాలి. నీకిన్ని విషయాలు తెలుసు, చక్కగా మాట్లాడుతున్నావు. ఇవన్నీ ఎలా వచ్చాయి? నేను ప్రశ్నిస్తూనే ఉన్నాను. అది వారి పుణ్యమే. కొంతవరకు చదివించారు, ఎలా ప్రవర్తించాలో నేర్పించారు. వేషానికి తగిన భాష మాట్లాడే అలవాటు చేశారు. చదువుకున్న కస్టమర్స్ తారసపడితే తగిన రీతిలో ప్రవర్తించాలి కదా. అందుకని ఇదంతా. ఇలా బ్రతకడానికి నీకు అసహ్యంగా లేదు? అసహ్యమే కాదు, నాకసలు బ్రతకాలని లేదు. కాని వారు నన్ను చావనివ్వరు. 1000 కళ్లతో నా ప్రతి చర్య గమనిస్తూనే ఉంటారు. ఎప్పుడైనా కాళ్లావేళా పడి బ్రతిమలాడితే ఇలా గుడికి మాత్రం రానిస్తారు. బయట కాపుంటారు. వీళ్ళకి అన్ని రకాల వారి అండదండలు ఉంటాయి. మనమేం చేయలేం. ఏమీ చేయలేం నిస్సహాయరాలను కాబట్టే తొందరగా తీసుకోపోతల్లి అని ప్రార్థించడానికే వస్తున్నాను ఇక్కడికి అంటూ
ఎవడో గుడ్లరజేసి దగ్గరికి వస్తుండడం గమనించి గబగబా వెళ్ళిపోయింది. నా ఆవేదనకి అంతు లేకుండా పోయింది. అమ్మవారి దర్శనం ఎలా చేసుకున్నానో, తెచ్చినవి సమర్పించి ఎలా బయటపడ్డానో నాకే తెలియలేదు. ఏమిటీ లోకం? మనం ఎంతో ప్రగతిని సాధించామని చెప్పుకునే వాళ్ళకి ఇటువంటి సంఘటనలు తెలియవా? పట్టించుకోరా? అసలు ఆడపుట్టకే అధ్వాన్నమా? మనిషికి పశువుకి తేడా నశించిపోయిందా? 6 నెలల పాప దగ్గర్నుంచి 60 ఏళ్ల అయ్యేదాకా పరపీడనకు గురి కావాల్సిందేనా? పేపర్ తెరిస్తే చాలు అన్నీ ఇటువంటి వార్తలే. ఇవి చాలవన్నట్టు ప్రేమించామని నిర్బంధించటం, కాదంటే కత్తితో చంపేయటం, యాసిడ్తో కాల్చేయటం, ఎంతటి అమానుషమైన దారుణమైన వార్తలు వింటున్నా? ఈ రాక్షస ప్రవృత్తి నశించేదెప్పుడు? ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇవి మానవుని ఆటవిక ప్రవృత్తికి నిదర్శనం కావా? ఒక ప్రక్క అంతరిక్షయానం కొనసాగుతుంది, మరో ప్రక్క అధఃపాతాళానికి దిగజారిపోతున్నారు. ఇది పురోగత, అధోగత? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.